ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. నవంబర్ నెలలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. జన్మ జాతకానికి సంబంధించిన ఫలితాలు కావు. గోచారం అనేది కూడా ప్రధానంగా చూసుకోవాలి. ఒక 20% మనకి సపోర్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బర్త్ చార్ట్కి గోచారానికి చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. బర్త్ చార్ట్ చాలా ప్రధానమైంది, అయితే గోచారం కూడా ప్రధానమైందని చెప్పుకోవచ్చు. ఎంత కృషి చేసినా ఆవగిందంత అదృష్టం ఉండాలంటారు. అలానే వితిన్ నిమిషంలో సెకండ్లలో కూడా మన జీవితం అనేది మారిపోయే అవకాశాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ప్రధానంగా మన గ్రహ వీక్షణం ఏ విధంగా ఉంది, గ్రహ సంచార వీక్షణం ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. శని మీనరాశిలో వక్రస్థితిలో ఉండటం, గురువు కర్కాటక రాశిలో అతిచారంతో నవంబర్ 12వ తారీఖున మళ్ళీ వక్రస్థితిలోకి వెళ్ళిపోయే అవకాశం అనేది ఉండటం. 12 నుంచి వక్రస్థితిలో ఉంటాడు గురువు కర్కాటక రాశిలో. రాహుకేతువులు, రాహు కుంభరాశిలోను, కేతువు సింహరాశిలో సంచారం చేయటం. బుధుడు వక్రస్థితిలో ఉంటాడు నవంబర్ 10 నుంచి మరి 23 వరకు కూడా వృశ్చిక రాశిలోను, 23 తర్వాత మళ్ళీ తులారాశిలో సంచారం చేయటం. కుజుడు వృశ్చిక రాశిలో సంచారం చేయటం, శుక్రుడు తులారాశిలో సంచారం చేయటం 25 వరకు కూడా, మళ్ళీ 26 నుంచి వృశ్చిక రాశిలోకి సంచారం చేయటం. ఇలాగా రవి ప్రధానంగా తుల నుంచి వృశ్చిక రాశిలోకి రవి కూడా సంచారం చేయటం జరుగుతుంటుంది. మరి ఈ గ్రహగమన గతులన్నీ కూడా మనం చూసుకునేటట్లయితే నవంబర్ మాసంలో ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి, గోచారీత్యా చాలా జాగ్రత్తగా ఎలాంటి ఫలితాలు జరుగుతున్నాయో చూసి దానికి ప్రత్యేకంగా పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే మనకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కన్యారాశి వాళ్ళకి మనకి ప్రధానంగా రాస్యాధిపతి అయిన బుధుడు తృతీయ స్థానంలో ఉంటాడు. తృతీయ స్థానంలో ఉండి మళ్ళీ ద్వితీయ స్థానంలోకి వస్తే ద్వితీయ స్థానంలో మేలు జరుగుతుంది. అంటే నవంబర్లో ద్వితీయార్థంలో ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల వ్యాపార విస్తరణ చేసుకోవచ్చు, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది, ఫైనాన్షియల్ పరంగా కూడా డెవలప్మెంట్ చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ వృత్తిపరంగా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే కర్కాటక రాశిలో గురువు ఉండటం వల్ల వృత్తిపరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ కొన్ని డెవలప్మెంట్స్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే గురువు మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నా ఈ రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం వల్ల మేలు జరుగుతుంది. అంటే ఒక గ్రహం బాగలేదు అని అంటే ఇంకో గ్రహం ఆ సపోర్ట్ చేస్తే లైఫ్ను లీడ్ చేసుకుని ముందుకు వెళ్ళచ్చు. శుక్రుడు 2వ స్థానంలో, శుక్రుడు సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని, లగ్జరీని, వాహనాలు కొనుగోలు ఇలాంటివన్నీ చేస్తుంది. ఫైనాన్షియల్ పరంగా కూడా శుక్రుడు సపోర్ట్ చేస్తాడు. అంటే ఆర్థిక స్థితిగతులు బాగుంటాయి. దానితో పాటు సుసంపన్నమైన కుటుంబం నుంచి మంచి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వచ్చే అవకాశాలు, శుభ కార్యక్రమాల యొక్క నిర్వహణ జరుగుతుంది. ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్తారు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు, బట్టలు కొనుగోలు చేయటం, అలానే శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం, ఇంట్లో కూడా శుభ కార్యక్రమాలు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. విద్యార్థులకి గురువు వల్ల ప్రధానంగా వృత్తిపరంగా అనుకూలంగా ఉండటమే కాకుండా విద్యార్థులకి అంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో చేసిన వ్యక్తులందరికీ కూడా వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా మంచి ఉత్తీర్ణత సాధించడం, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫైనాన్షియల్ పరంగా కొంత డెవలప్మెంట్ అనేది బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి శని వక్రగతిలో పొందడం వల్ల ధనధాన్య వృద్ధి కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే శని వల్ల శుక్రుడి వల్ల అధిక లాభాలు పొందుతారని అర్థం. ధనధాన్య వృద్ధి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రాహు ప్రభావం వల్ల విదేశాలకు వెళ్ళటం, అక్కడ వ్యాపారం పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉంటాయి. ఇండియాలో ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో, వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళటం, ముఖ్యంగా ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా
వాళ్ళ కంపెనీ త్రూ విదేశాలకు వెళ్ళి మంచి జాబ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. వ్యాపారంలో రెస్టారెంట్లు అలానే వ్యాపారాలు, హోటల్స్ అలాంటివి కూడా పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కుజుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశి వాళ్ళకి అన్నదమ్ముల మధ్యలో సఖ్యత ఉంటుంది, ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ ఉంటుంది, ఇళ్ళు కొనుగోలు చేయటం, ఇంటి మీద ఇల్లు కట్టడం, పొలాలు కొనుగోలు అవకాశాలు ఎక్కువ ఉండటం, మెడికల్ ల్యాబొరేటరీస్ ఇలాంటివన్నీ కూడా పెట్టడం, మెడికల్ కానీ, న్యాయవాదులు కానీ, రక్షణ శాఖ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. కేతు యొక్క ప్రభావం వల్ల తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా, ఆ పరిహారాలు పాటించి ముందుకెళ్తే మీకు మంచి సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ప్రధానంగా ఈ నెలలో ఫైనాన్షియల్ పరంగా, ఆర్థిక పరంగా ఇంకా డెవలప్మెంట్ చెందాలంటే కుబేర మంత్రాన్ని చదవండి, అలానే బృహస్పతి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపైస్వ అనే మంత్రాన్ని చదవండి. అలానే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామ్యం బృహస్పతి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహానికి పొందడానికి తత్పురుషాయ విద్యే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవండి. అంటే వాహన ప్రమాదాలు అని ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా ఉండటానికి అంగారకుడి యొక్క గాయత్రి మంత్రాన్ని, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం. ఉద్యోగపరంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఖచ్చితంగా గోధుమలు దానం చేయండి. గోధుమలతో పాటు ఆదిత్యాయుజ్ఞే సహస్రకిరణాయ ధీమే తన్నో భాను ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, సంతానం లేని వారు తప్పకుండా సంతాన పాశుపతాస్త్ర రుద్రాభిషేకము, సంతాన గోపాలకృష్ణ మంత్రం చదవండి. వివాహం కాని వారు తప్పకుండా ఖచ్చితంగా వివాహం కాని వధువులు ఎవరైతే ఉంటారో ఆడపిల్లలు వరపాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అఘోర గౌరీ పాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అబ్బాయిలైతే కన్యా పాశుపతాస్త్ర రుద్రాభిషేకం చేసుకోవటం చాలా మంచిది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. అయితే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అనేది ఉంటుంది. మీరు నా నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు, విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఎప్పుడు కూడా జ్యోతిష్యం ప్రకారంగా జాతకాన్ని మనం చూసుకునేటప్పుడు నిజాన్ని తెలుసుకోండి. నిజాన్ని తెలుసుకొని మనం ముందుకెళ్తేనే ఆ నెగిటివ్లోంచే పాజిటివ్ వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి మీరు ముందుకు వెళ్తే మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా మీరు నాయకంటి మల్లికార్జున శర్మ బుక్స్ కొడితే నేను ఎన్నో నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, అలానే స్వప్నశాస్త్ర ఫలదీపిక, పుత్రగణపతి వ్రతము, జాతక చంద్రిక, వివాహ మార్తాండము, అలానే బృహత్ పరిహార సింధు, సర్వదేవతా గోత్రపురులు, ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, అలానే నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. ఆ బుక్స్ కూడా మీరు చదువుకోవచ్చు. తప్పకుండా మోహన్ పబ్లికేషన్ వాళ్ళ దగ్గర దొరుకుతాయి. మా దగ్గర కూడా ఈ పుస్తకాలన్నీ కూడా లభించే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ప్రతిదానికి కూడా ఒక పరిష్కారం. ఏదైనా సరే మీరు రాశి ఫలితాలు చూస్తున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు తప్పకుండా నెగిటివ్ నుంచే పాజిటివ్ రండి. అయ్యో నాయకంటి గారు ఇలా చెబుతున్నారని బాధపడద్దండి, నిజాన్ని చెబుతాను. నిజం చెప్పడం వల్ల దానికి ఒక పరిష్కార మార్గం కూడా ఉంటుంది. ఒక రోడ్డు మీద ముళ్ళు ఉన్నాయి, ఆ ముళ్ళను తీసుకొని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళాలంటే తప్పకుండా కొన్ని నియమాలని పాటించాలి. తప్పకుండా మీరు ఏదైనా ఉంటే నా కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం, www.nayakanti.com కానీ nayakanti.in కానీ మీరు చూడండి. ఒకసారి చూస్తే మీకు ఏదైనా విషయాలు తెలుసుకోవాలనుకున్నా నా కాంటాక్ట్ నెంబర్కి మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుసుకొని మీరు ముందుకు వెళ్ళచ్చు. నిజాన్ని తెలుసుకోండి. ఎందుకంటే వెల్ క్వాలిఫైడ్ పర్సన్ సంప్రదించండి, నిజాన్ని తెలుసుకోండి. ఈ కాలంలో భార్యాభర్తల యొక్క సమస్యలు, హెల్త్ పరంగా ఉండే సమస్యలు వస్తాయి. చాలామంది కూడా వధూవరుల యొక్క పొంతం చూసేటప్పుడు 18 గుణాలు వచ్చినా చూసుకుంటుంటారు. వాస్తవంగా అయితే గ్రహమైత్రి, రజ్జుదోషము, నాడీ దోషము, వేదాదోషము, శ్రీదీర్ఘకోటమి, తారాబలం ఇవన్నీ కూడా చూసుకుంటుంటారు. కానీ ఇన్డెప్త్గా రాశిచక్రము, భావచక్రము, నవాంశం చాలా ఇంపార్టెంట్. ఇది వివాహానికి. అలానే సంతానం కలగలేదంటే రాశిచక్రము, భావచక్రము, సప్తమాంశం చూడాలి. ఉద్యోగపరంగా ఇబ్బందులు కలుగుతున్నాయంటే రాశిచక్రము, భావచక్రము, దశమాంశ చక్రాన్ని చూడాలి. ఇలా మనకి D16 చార్ట్స్ చాలా ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేసి
ఉచ్చ నీచ ద్వాదశ భావాలు, రాస్యాధిపతులు, ఏదైతే ఆ గడిలో ఉన్న ప్లానెట్, ఇవన్నీ కూడా ఎన్నో మనం జాతకచరంగా జాతకపరంగా ఎన్నో ఎనాలిసిస్ చేసి మాత్రమే జాతకాన్ని చెప్పాలి. కానీ మిడిమిడి జ్ఞానంతో చెప్పేవాళ్ళు ఎప్పుడూ కూడా చాలామంది కూడా పొరపాటు పడుతున్నారు. నిజాన్ని తెలుసుకోండి. ఎవరైనా సరే నా దగ్గరికి వచ్చేవాళ్ళు జాతకాన్ని సంప్రదించండి. జాతకాన్ని సంప్రదించేటప్పుడు తప్పకుండా ఒక వాయిస్ రికార్డింగ్ అనేది పెట్టుకోండి. సహజంగా కుజదోషం అంటారు. 2, 4, 7, 8, 12 స్థానంలో కుజదోషం అనేది ఉంటుంది. కొన్ని నక్షత్రాలకు ఎగ్జంప్షన్ ఉంటుంది, కొన్ని లగ్నాలకు ఎగ్జంప్షన్ ఉంటుంది, కొన్ని రాసులకు కూడా కుజదోషం అనేది వర్తించదు. అలానే శుక్రదోషం కానీ, కుజదోషం కానీ, రవిదోషం కానీ రకరకాల దోషాలు ఉంటాయి. కానీ బర్త్ చార్ట్ చాలా ముఖ్యం. గోచారం అనేది 20% సపోర్ట్ ఉంటే ఒక చెట్టుకి వేళ్ళు అనేది బర్త్ చార్ట్. అక్కడుండే ఆకులు ఎప్పుడూ కూడా రాలిపోతూ ఉంటాయి. అది గోచారం అంటారు. తప్పకుండా మీరు తెలుసుకోండి. మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.